హాయ్ అండి, వెల్కమ్ టు రాజశ్రీ టైలర్. ఈరోజు వీడియోలో కంప్యూటర్ వర్క్ బ్లౌజు అలాగే ఫ్రంట్ పార్ట్ క్రాస్ కటింగ్ పెట్టి కట్ చేసాం కదా, దీనికన్నా ముందు వీడియోలో ఇప్పుడు అది ఎలా కుట్టుకోవాలో చూపిస్తాను. దానికోసం ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ నుండి స్టార్ట్ చేద్దాము. ఇలా ఫ్రంట్ పార్ట్లు రెండు తీసుకొని లైనింగ్ ఒరిజినల్ క్లాత్ రెండు కూడా ఇలా పై వైపున లైనింగ్ పెట్టుకోవాలి, కింద వైపున ఒరిజినల్ క్లాత్ ఉండాలి. ఇలా కుట్టేటప్పుడు కింద వైపున ఒరిజినల్ పెట్టి పైన లైనింగ్ క్లాత్ పెట్టి, లైనింగ్ మనం కరెక్ట్గా మెజర్మెంట్ ప్రకారం కట్ చేసాం కాబట్టి లైనింగ్ పైన ఇట్లా కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసుకొని ఇలా కట్ చేసుకొని ఎగస్ట్రాది ఇక్కడ రౌండ్ తిరిగే దగ్గర చిన్నగా కట్స్ ఇచ్చుకోవాలి. 2-3 కట్స్ అయితే సరిపోతాయి. చిన్నగా ఇవ్వండి, మనం వేసిన కుట్టు మాత్రం టచ్ అవ్వకూడదు. ఇప్పుడు గోరుతోటి ఇట్లా గీరేసేసి ఇలా పైన ఒక కుట్టు వేసామంటే నీట్గా అనేది వచ్చేసిద్ది. రౌండ్ ఇట్లా సమానంగా కొంచెం ఈ కుట్టు వేసేటప్పుడు కదలకుండా ఉండేటట్టు క్లాత్ చూసుకోండి. ఇలా పైన అనుగుడు కుట్టు వేసుకొని రౌండ్, ఇప్పుడు ముందు రౌండ్ నెక్కే కాబట్టి ఇలా కుట్టేసుకోవాలి. ఇప్పుడు మనకి నీట్గా అనేది నెక్ రౌండ్ వచ్చేసింది. మనం అదే విధంగా లైనింగ్ అనేది జాయింట్ వేసుకుంటున్నాం. ఇలా పైన ఇలా చేయి పెట్టండి, చేయి పెడితే మనకి లూజులు ఏమీ రాకుండా కుట్టు వేసేసుకోవచ్చు. లైనింగ్కి ఒరిజినల్కి ఉగ్గులు రాకుండా ఉండిద్ది అనమాట. ఇక్కడైతే జాయింట్ వేయాలి, తర్వాత వేద్దాము. ఇప్పుడు మనకి నెక్ రెండో కుట్టు కూడా వేస్తున్నాను. పైన పక్కనే ఫస్ట్ ఒక కుట్టు వేసాం కదా, దానికి పక్కనే ఇంకో కుట్టు వేస్తే నెక్ అనేది గట్టిగా ఉంటుంది. మనం క్లాత్ తిప్పి వేసాం కదా, ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకోవాలి. ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇప్పుడు మనకి సెకండ్, ఇప్పుడు ఒక ఫ్రంట్ పార్ట్ ఒకటి అయిపోయింది కదా, ఇది లెఫ్ట్ సైడ్ అనమాట. ఇది లెఫ్ట్ సైడ్ది. ఇప్పుడు రైట్ సైడ్, రైట్ సైడ్కి వర్క్ రావాలి కదా, ఈ వర్క్ వచ్చింది రైట్ సైడ్ అనమాట. లైనింగ్ కూడా సేమ్ ఇప్పుడు వర్క్కి పక్కనే కుట్టు వేసే రావాలి. వర్క్కి పక్కనే, వర్క్ మీదకి రాకూడదు, వర్క్ పక్కనే రావాలన్నమాట. ఆల్రెడీ ఇట్లా మనం కుట్టేటప్పుడు వేలికి టచ్ అవుతూ ఉంటుంది వర్క్ ఎంతవరకు ఉంది అని. ఇలాగ పక్కనే కుట్టు వేసుకుంటూ వస్తే ఇలా చూసుకోండి వర్క్ పక్కనే పడిందా లేదా అని. మళ్ళీ ఇటువైపు తిప్పి ఎక్కడైనా గ్యాప్లు ఉంటే కవర్ చేసుకుంటూ ఆ వర్క్ పక్కనే కుట్టు వేసుకోండి. అప్పుడు డబుల్ కుట్టు వేసినట్టుండిద్ది, కరెక్ట్గా వచ్చినట్టుండిద్ది. ఇప్పుడు ఇలా ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసి ఇక్కడ కూడా చిన్నగా ఘాట్లు ఇచ్చేసేయండి. రౌండ్ తిరిగే దగ్గర ఘాట్లు ఇచ్చేస్తే సరిపోయింది. ఇప్పుడు దీన్ని కూడా కట్స్ ఇచ్చేసి ఇప్పుడు లైనింగ్ని ఇలా రుద్దేసుకోవాలి. గోరుతోటి ఇలా లైనింగ్ని ఎట్లా అంటే మనకి సాఫ్ట్ ఫోల్డింగ్ పడిపోయిద్ది. దాన్ని ఇలా లోపలికి మలుచుకొని పైన కుట్టు వేసుకోవాలి. ఈ వర్క్కి ఇంకా స్టోన్స్ అయితే పెట్టలేదు, వాళ్ళకి బ్లౌజ్ అర్జెంటుగా కావాలన్నారు, అందుకని స్టోన్స్ పెట్టకుండా పంపించారనమాట. తర్వాత మేము స్టోన్స్ పెట్టుకుంటాము అని చెప్పి, ఇప్పుడు మనకి దీని మీద స్టోన్స్ లేవు కాబట్టి మనం సూదులు ఏమీ ఖరాబ్ అవ్వవు. ఇలా కుట్టేసుకోవటమే. పైన ఒక పాదం ఇంచు ఉండేటట్టు కుట్టు వేసేయండి పై కుట్టు వేసేటప్పుడు, అప్పుడు వర్క్ అనేది నీట్గా ఉంటుంది. ఇలా లైనింగ్ జాయింట్ వేసేసుకోవటమే. ఒక చెయ్యి అలాగా మనం సరి చేసుకుంటూ జాయింట్ వేసేసుకోవాలి, వీడియోలో చూపిస్తున్నట్టు. కింద క్లాత్ ఉందా లేదా అని చూసుకుంటూ ఇప్పుడు దీనికి ఇంక ఎక్స్ట్రా క్లాత్ అంతా ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుంటే మనకి రెండో పార్ట్ కూడా రెడీ అయినట్టు.
ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఎదురు కూడా ఇప్పుడు మనం దీనికి ఒకటి జాయింట్ వేయాలి కదా, చిన్న ముక్క ఇలా తీసుకొని ఇక్కడ జాయింట్ అనేది పై వైపు నుంచి వేయాలి. ఇలా తీసుకున్న క్లాత్ ఎటైతే సరిపోయిద్దా సమానంగాని, మూలగా ఉంది కాబట్టి క్రాస్గా ఇలా క్రాస్ ముక్కే తీసుకొని ఇట్లా పై వైపున కుట్టేసుకొని దాన్ని ఇలా పక్కకు తిప్పేయడమే. జాయింట్ అనేది ఈజీగా వేసేసుకోవచ్చు. లైనింగ్ జాయింట్ వేసిన తర్వాత వేసుకోవాలి ఇక్కడ. అప్పుడు మనకి క్లాత్ ఒరిజినల్ సాగకుండా కరెక్ట్గా వచ్చిద్ది. ఇప్పుడు మనం షోల్డర్ ఎదురుగా మెయిన్ డాట్ వచ్చేటట్టు ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని, ప్రత్యేకంగా మార్కింగ్ అయితే నేనేం పెట్టట్లేదు. ఆది బ్లౌజులో ఎంత గ్యాప్తో మెయిన్ డాట్ వేసారని మాత్రమే చూసుకొని మన మెజర్మెంట్ ప్రకారం ఫ్రంట్ డాట్స్ అయితే వేస్తాను నేను. ఉక్సులు పట్టి వైపు ఉన్న క్లాత్ని సగానికి ఫోల్డ్ చేసి ఒక డాటు, ఇలాగే మూడో డాట్ కూడా ఇలా వేసేసుకుంటే చూడండి మనకి ఫ్రంట్ డాట్స్ ఎంత నీట్గా వచ్చాయో. క్రాస్ కటింగ్ అంటే ఇలా రావాలి. షోల్డర్ అనేది ముందుకి లాగకుండా మనకి ఫిట్టింగ్ నీట్గా రావాలన్నమాట. ఇప్పుడు రెండోది రైట్ సైడ్ వైపు కూడా అంతే. ఇలా మెయిన్ డాట్ ఆది బ్లౌజ్కి ఎంత గ్యాప్తో ఉంది మనం మాత్రమే చూసుకుంటే సరిపోయిద్ది. ఇలా సగానికి ఫోల్డ్ చేసి ఇట్లా క్రాస్గా వేసుకోవాలి ఈ డాట్స్ వేసేటప్పుడు. చాలామంది ఇలా ఈ కంప్లైంట్ తోటే మన దగ్గరికి వస్తారనమాట. ఫ్రంట్ కుదరట్లేదు అనే వాళ్ళే కొత్తగా వచ్చే కస్టమర్లు చెప్పేదంతా అదేనమాట. అక్కడ కుట్టించుకున్నాం, ఫ్రంట్ బ్లౌజ్ అంతా బాగుంటుంది, ఫ్రంట్ డాట్స్ సరిగ్గా రావట్లేదు అని. ఫ్రంట్ డాట్స్ ఇలా షోల్డర్కి ఎదురుగా వచ్చేటట్టు వేసుకోవాలి. అప్పుడు మనకి పర్ఫెక్ట్గా ఉండిద్ది అనమాట. ఇప్పుడు మనం షేప్ బెల్ట్ని కుట్టేసుకుందాం. స్టిఫ్ కోసం ఒక క్లాత్, అలాగే లైనింగ్, పైన వచ్చేసి ఒరిజినల్ క్లాత్, ఆ మూడు పెట్టి ఇలా కుట్టేసుకోవాలి. ఇలాగ ముందు స్టిఫ్ కోసం పెట్టుకున్న క్లాత్, తర్వాత లైనింగ్, పైన ఒరిజినల్. ఇలా పాదం ఖర్చు అయితే సరిపోయిద్ది. ఇలా చివరిని రఫ్ ఇచ్చేసి ఇప్పుడు దీన్ని ఒరిజినల్ క్లాత్ని ఇలా పై వైపుకి ఇలా తిప్పేసేయండి. ఇప్పుడు ఇలా ఫోల్డింగ్ చేసి పైన కుట్టు వేసాము అని అంటే మనకి షేప్ బెల్ట్ అనేవి రెడీ అయిపోతాయి. రెండు ఒకేసారి వీడియోలో చూపిస్తున్నట్టు మీరు కుట్టుకున్నారంటే మనకి కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఎగస్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. మనం ఇట్లా హెచ్చు తగ్గులు ఉంటాయి కదా, అవి కట్ చేసుకోవాలి చుట్టూ కూడా. ఇప్పుడు మనకి షేప్ బెల్ట్ రెడీ అయినాయి. ఇప్పుడు బ్లౌజ్కి ఎలా కుట్టాలో చూద్దాం. ఇప్పుడు ఇది లెఫ్ట్ సైడు షేప్ బెల్ట్ కుట్టేటప్పుడు కింద వైపు నుంచి కుట్టాలన్నమాట. ఇప్పుడు ఒరిజినల్ ఒకటి, స్టిఫ్ లైనింగ్కు మధ్యలో స్టిఫ్ కోసం పెట్టాం కదా, అది రెండు పొరల్ని ఇలా తీసుకోవాలి. ఇలా తీసుకొని షేప్ బెల్ట్ కింద వైపు, అది పై వైపుని పెట్టాలన్నమాట ఫ్రంట్ పార్ట్. దాన్ని ఇలా ఒక కుట్టు వేసిన తర్వాత ఇట్లా క్రాస్గా మడత వేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు ఇట్లా క్రాస్గా మడత వేసుకొని మళ్ళీ కింద మనం ఒక పొర వదిలిపెట్టాం కదా, దాన్ని ఇలా పైకి ఫోల్డ్ చేస్తే మనకి ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ అనేది రెడీ అయ్యిద్ది. ఎందుకంటే ఇది పట్టు క్లాత్ కదా, పీసులు అనేవి రాకుండా ఉంటాయి. పీసులు వచ్చాయంటే మనం బ్లౌజ్ ఖరాబ్ అయిపోయిద్ది. ఇలా బయటికి తీసేసుకోవటమే. ఇలా బయటికి తీసుకున్నాక కూడా చూడండి మనకి ఫ్రంట్ డాట్స్ ఎలా ఉన్నాయో. ఇట్లా అటువైపు ఇటువైపు ఎగస్ట్రా ఉన్నది కట్ చేసుకోవాలి. పైన ఒక కుట్టు వేసేసుకోండి, ఇంకప్పుడు మనకి గట్టిగా ఉంటుంది అన్నమాట. ఇది ఇలాగా. ఇప్పుడు అలాగే రెండో దానికి కూడా ఇప్పుడు ఇది రైట్ సైడ్ వైపు షేప్ బెల్ట్ కుట్టేటప్పుడు ఇట్లా పై వైపు నుంచి వేసుకోవాలి. ఇలాగే రెండు పొరల్ని ఒరిజినల్ అలాగే స్టిఫ్ కోసం పెట్టింది మధ్యలోకి ఉంటుంది కదా, అది ఇలాగ రెండు పట్టుకొని ఇలా కుట్టు వేసుకోవటమే. అయిపోయింది. ఇప్పుడు దీన్ని కూడా ఇలా పక్కకు అనేసి ఇవి రెండు సమానంగా ఉన్నాయా లేదా అని చూసుకోండి. ఉక్సులు పట్టి కాజాలు పట్టి కుట్టేటప్పుడు మళ్ళీ మనం నెక్ అనేది తిప్పేసాం కాబట్టి మనం అడ్జస్ట్ చేయడానికి ఉండదు.
ఇలాగ షేప్ బెల్ట్ కుట్టేటప్పుడే చూసుకుంటే ఇక్కడ షేప్ బెల్ట్లు సెట్ చేసుకోవచ్చు అనమాట, ఒకవేళ ఎక్కువ తక్కువ ఉన్నా కూడా. ఇది కూడా సేమ్ ఇలా క్రాస్గా మడత పెట్టేసుకొని మళ్ళీ ఇటు కుట్టు వేసేసుకోవటమే. చాలా ఈజీగా వేసుకోవచ్చు అనమాట ఇన్విజిబుల్ కూడా. అయితే ఇట్లా మడత పెట్టేటప్పుడు క్రాస్గా మడత పెట్టుకోవాలి, అప్పుడు మనకు తీసేదానికి ఈజీగా ఉంటుంది. మెలికలు పడకుండా టైట్గా రాకుండా ఉండిద్ది అనమాట. షేప్ బెల్ట్లు అంటే చిన్నవి కదా, దాంట్లో నుంచి ఇంత బాడీ పార్ట్ని మనం ఫోల్డ్ చేస్తున్నాం, అప్పుడు క్రాస్గానే వేసుకోవాలి. ఇప్పుడు పైన ఒక కుట్టు వేసేయండి. పైన కుట్టు వేసిన తర్వాత దీనికి కూడా ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఉక్సులు పట్టి కోసం ఒక 2.5 ఇంచులు వెడల్పు ఉండేటట్టు ఒరిజినల్ క్లాత్, అలాగే 2 ఇంచులు వెడల్పు ఉండేటట్టు లైనింగ్ క్లాత్ అయితే తీసుకోవాలి. లైనింగ్ ఒరిజినల్ 2 స్ట్రైట్గా ఉన్నాయే వేస్తున్నాను, క్రాస్గా ఉన్నది కూడా వేసుకోవచ్చు. మనకి క్లాత్ స్ట్రైట్గా ఉంటే స్ట్రైట్ క్లాతే వేస్తాను. లైనింగ్ పై వైపు ఒరిజినల్ క్లాత్ కింద వైపు ఉండిద్ది. ఇట్లా ఈ బాడీ పార్ట్కి పై వైపు నుంచి పట్టి వేస్తున్నా చూడండి. పై వైపుని ఇలాగా పాదం ఖర్చుతోటి. ఇప్పుడు ఒక 1 ఇంచ్ అనేది ఉంచుకొని ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని ఒకవైపున ఫోల్డింగ్ చేసుకోవాలి. ఆ ఫోల్డింగ్ కింద వైపుకి వెళ్ళాలన్నమాట. కింద వైపుకి వెళ్ళేటట్టు ఇట్లా కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు ఈ మిగిలిన దాన్ని పైన ఇట్లా మడతేసి ఇట్లా ఫోల్డింగ్ చేసి కుట్టు వేసుకోవాలి. పైన ఇలా వేసుకుంటే మనకి కాజాల పట్టీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు దానికి పక్కనే ఇంకో కుట్టు వేసుకోండి. ఇలా అయిపోయింది మనకి, ఇది కూడా రెడీ అయిపోయింది అనమాట. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చూడండి, మనకి షేప్ బెల్ట్ వేసినా ఉక్సులు పట్టీ వేసినా కూడా మనకి ఫ్రంట్ డాట్స్ అనేవి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. అలాగే ఉక్సులు పట్టీ కోసం ఉక్సులు పట్టీ కింద వైపు నుంచి వేయాలి. ఉక్సులు పట్టీ వేసేటప్పుడు క్రాస్గా ఉన్న ముక్క అయితే వేయాలి. క్రాస్గా ఉన్న ముక్క అయితే మనకి బ్లౌజ్కి బాగా సెట్ అవుతుంది. పైన కుట్టు వేసుకొని ఇట్లా ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా తిప్పేసి దీన్ని కూడా 2 వైపులా ఫోల్డింగ్ ఉండిద్ది అనమాట. ఎందుకంటే మనం నెక్కుకి క్లాత్ తిప్పేసాం కాబట్టి. ఇలాగా క్రాస్ ముక్క అయితే మనకి మధ్యలో ఫ్రిల్స్ పెట్టే పని ఉండదు. క్లాత్ క్రాస్ కటింగ్కి అడ్జస్ట్ అయిపోయింది. క్రాస్గా ఉన్న క్లాత్ అయితే చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. ఇప్పుడు మనకి 2 కూడా సమానంగా వచ్చినాయి. మనకి ఈ రెండింటితోటి పని అయిపోయింది. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ మనకి ఒరిజినల్ క్లాత్ వచ్చేటప్పటికి నెక్ కొంచెం ఎక్కువగా ఉందన్నమాట. మెజర్మెంట్ కన్నా కూడా ఎక్కువ ఉంది. ఎంత ఎక్కువ ఉందంటే ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్కువ ఉంది. దాన్ని ఇట్లా 2 వర్క్ అనేది సమానంగా వచ్చేటట్టు పట్టుకొని ఈ మధ్యలోకి మనకి ఎంత అయితే ఎక్స్ట్రా ఉందో అంతకి ఒక కుట్టు వేసుకోవాలి. క్రాస్గా వేసుకోండి. కింద వైపు కూడా అట్లా స్ట్రైట్గా రానివ్వద్దు. పై వైపున ఒక్కటే తగ్గించుకోండి, కింద వైపు అయితే తగ్గించదు. ఈ వీడియోలో చూపిస్తున్నట్టు క్రాస్గా వేసుకోవాలి. ఇప్పుడు లైనింగ్ పైన పెట్టేసుకొని వర్క్కి పైన పెట్టాలన్నమాట. రాంగ్ సైడ్ కాకుండా రైట్ సైడ్ వైపు ఇలా సమానంగా షోల్డర్ దగ్గర సమానం చూసుకోండి. షోల్డర్ దగ్గర మనకి ఘాట్లు పెట్టేసాం కదా లైనింగ్ క్లాత్కి, అవి ఆ వర్క్ దగ్గర ఉన్నాయా లేవా అని మాత్రం చూసుకోండి. ఇలా మధ్యలో ఒక కుట్టు వేసేసుకోవాలి. లైనింగ్కి ఒరిజినల్ క్లాత్కి రెండింటికి కలిపి ఒక కుట్టు వేసుకొని ఇలా తిప్పేసుకుంటే మనకి కుట్టడానికి ఈజీగా ఉండిద్ది. ఇప్పుడు మీకు ఎటు వీలుగా ఉంటే అటు నుంచి స్టార్ట్ చేసుకొని కుట్టుకోవచ్చు. ఇప్పుడు మనకి ఇట్లా వర్క్ కనపడుతుంది కదా, ఈ వర్క్ కనపడే వైపు మనం కుట్టాము అంటే వర్క్ పక్కనే కుట్టు వచ్చేటట్టు కుట్టుకోవాలి. ఇప్పుడు లైనింగ్ కింద ఉంది కదా, ఇలా మీకు వర్క్ పక్కనే వచ్చేటట్టు చూసుకోండి. ఇట్లా కార్నర్లో తిరిగే దగ్గర
కొంచెం మిషన్ ఆపుకొని ఇలా తిప్పుకుంటూ కుట్టుకోండి, లేకపోతే నెక్ అనేది అక్కడ ఉగ్గులు వచ్చేసిద్ది. అట్లా ఉగ్గులు రాకుండా ఉండాలంటే ఇప్పుడు నాకు ఇట్లా పాదం అడ్జస్ట్ చేసేది కింద కాలు దగ్గరే ఉంటుంది ఈ మిషన్కి. అప్పుడు నేను ఆ కాలుతోటి అడ్జస్ట్ చేస్తున్నాను అనమాట. చిన్న మిషన్లకైతే మామూలుగా చేతితోటి ఆపుకుంటూ రౌండ్ తిప్పుకుంటూ కుట్టుకోవాలి, లేకపోతే అక్కడ రౌండ్ తిరిగే దగ్గర నీట్గా రాదు. చూడండి, ఇప్పుడు మనం నెక్ చుట్టూ కూడా కుట్టు వేసాం కదా. ఇప్పుడు మనం ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. ఈ రౌండ్ ఒక 1/2 ఇంచు ఖర్చుంచుకొని కట్ చేసుకోండి ఇలాగా. ఇప్పుడు దీనికి ఇట్లా రౌండ్ తిరిగే దగ్గర కట్స్ ఇచ్చేసేయండి. ఇప్పుడు మనం కుట్టు వేసాం కదా, ఆ కుట్టు దగ్గర దాకా వెళ్ళకూడదు అనమాట. కొంచెం చిన్నగా కట్స్ ఇచ్చేయండి, సరిపోయిద్ది. ఇప్పుడు దీన్ని ఇలాగా లైనింగ్ని ఇట్లా రుద్దేసాము అంటే గోరుతోటి మనకి నీట్గా ఫోల్డింగ్ పడిపోయిద్ది. ఇంక ఇలా పై వైపున ఒక కుట్టు వేసుకోండి. పై వైపున మరీ అంచుకు వేయొద్దు కుట్టు. మరీ అంచుకు వేశారు అని అంటే లైనింగ్ అనేది బయటికి కనపడుతూ ఉంటుంది. ఈ వర్క్ బ్లౌజు ఒక 1/2 ఇంచు లోపలికి కనుక కుట్టు వేసాము అంటే, ఇప్పుడు మనకిటు కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ అయితే ఇట్లా గ్యాప్ ఉంటుంది అనమాట. రౌండ్ వచ్చేసి ఇట్లా వైట్ కలర్ కనపడుతుంది కదా, మనకది నెక్ రౌండ్కి ఇచ్చారు. ఆ రౌండ్కి పక్కన కొంచెమైనా గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్లో కుట్టు వేసుకునేటట్టు చూడండి. అప్పుడు మనకి కుట్టు అనేది గట్టిగా ఉంటుంది. ఇలాగ పై వైపుని కూడా చూసుకుంటూ కుట్టు వేసుకోండి. పాదం పైకి లేపి ఇలా స్ట్రైట్గా ఉన్న దగ్గర అయితే అవసరం ఉండదు, కానీ రౌండ్ దగ్గర మాత్రం కొంచెం జాగ్రత్తగా కుట్టుకోవాలి. ఇలా కుట్టు వేసినాక మనకి నెక్ రెడీ అయిపోయింది. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఎక్కడ లోపల క్లాత్ అనేది కనిపించకుండా మనకి ఓన్లీ వర్క్ మాత్రమే నీట్గా కనపడేటట్టు కుట్టుకోవాలి. వీడియోలో చూపించినట్టు కనుక మీరు వర్క్ నెక్ తిప్పేశారు అంటే వర్క్ ఎంత వరకు ఉందో అంత కరెక్ట్గా వచ్చిద్ది. ఇప్పుడు లైనింగ్ ఒరిజినల్ జాయింట్లు వేస్తున్నా. ఇలాగా క్లాత్ ఇట్లా జరుపుకుంటూ ఎక్కడైనా ఉగ్గులు ఉందేమోనని సరి చేసుకుంటూ చేతితోటి లైనింగ్ జాయింట్ వేసుకోవాలి. ఇలాగ కింద వైపున క్లాత్ మనకి టచ్ అవుతూ ఉంటుంది అన్నమాట. కింద వైపు మనకి ఒరిజినల్ క్లాత్ అయితే ఎక్కువ ఉంది కదా, లైనింగ్ కన్నా కూడా ఒరిజినల్ క్లాత్ ఎక్కువ ఉంది. మనం కటింగ్ వీడియోలో చూసాము. అది నేను ఇంకా కట్ చేయలేదన్నమాట, అలాగే ఉంచాను. ఇప్పుడు దాన్నే మనం నడుం పట్టీ కింద వాడేసుకుంటే సరిపోయిద్ది. అయిపోయింది. ఇట్లా లైనింగ్ జాయింట్ వేసిన తర్వాత ఈ సైడ్ వైపున అయితే కట్ చేసుకుందాం ఎక్స్ట్రా క్లాత్. ఇలాగా సైడ్ కూడా చంక రౌండ్ వైపు అలాగే సైడు రెండు వైపులా అలాగే కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి లైనింగ్ ఎంత ఉందో అంతే క్లాత్ ఉంచాలన్నమాట. ఇప్పుడు మనకి నడుం కింద ఒక 1/2 ఇంచుతోటి ఫోల్డింగ్ చేసి కుట్టేసుకోవాలి. మడతేసి కుట్టేసుకున్నామంటే ఇప్పుడు దీన్నే మనం నడుం బెల్ట్గా వాడుకోవచ్చు, ఇంకా సపరేట్గా మనం వేయకుండా. ఇలాగా ఒక 1/2 ఇంచుతోటి ఇట్లా ఫోల్డింగ్ చేసి కుట్టేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మడతేసేసి బ్యాక్ పార్ట్ డాట్స్ వేసామంటే మనకి నడుం పట్టి రెడీ అయిపోయినట్టే. ఇది ఎక్కువ లేదు అనుకుంటే, వద్దనుకుంటే మాలో లైనింగ్ క్లాత్ అయితే తీసుకొని పై వైపున కుట్టు వేసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఇది పొడవుగా ఉంది కాబట్టి దీన్నే మనం వాడేసుకోవచ్చు, వేస్ట్ అవ్వదన్నమాట. ఇలాగ రెండు సమానంగా షోల్డర్కి ఎదురుగా రావాలి ఈ టక్స్ వేసేటప్పుడు. అప్పుడు మనకి భుజాలు అనేవి జారకుండా ఉంటాయి. ఇప్పుడు రైట్ సైడ్ వైపు లెఫ్ట్ సైడ్ వైపు రెండు ఎక్కడేదో చూసి జాయింట్ వేసేసుకోండి. ఇదైతే రైట్ సైడ్ అన్నమాట. మనకు కాజాల పట్టి వచ్చేది రైట్ సైడ్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఉక్సుల పట్టి.
ఇలా పాదం ఖర్చుతో వేసేసుకోండి కుట్టు అనేది షోల్డర్ దగ్గర. అట్లా కుట్టు వేసిన తర్వాత లాస్ట్కి కూడా ఒక కుట్టు వేసుకోండి, ఖర్చులు రెండు కలిపి. ఇలా షోల్డర్ పైన కూడా వేసుకోవచ్చు. మనకి మెజర్మెంట్ ఇచ్చిన బ్లౌజ్కి షోల్డర్ మీద కూడా కుట్టు వేసింది. ఇలా రెండు ఖర్చుల్ని కలిపి ఒక కుట్టు వేయటం వల్ల ఇట్లా పీసులు అనేవి రాకుండా ఉంటాయి. ఇట్లా పైన కుట్టు వేసేటప్పుడు ఆ ఖర్చు అంతా కూడా బ్యాక్ పార్ట్ వైపు మలిచి కుట్టు వేసుకోండి. ఎగస్ట్రా ఉన్న క్లాత్ ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఫ్రంట్ బ్యాక్ రెండు కూడా రెడీ అయిపోయినాయి. ఇప్పుడు హ్యాండ్స్కి కూడా మనం లైనింగ్ అనేది తిప్పేసుకోవటమే. కింద వరకు కనబడుతుంది కదా, దానికన్నా ఒక పావించి కిందకి. కటింగ్ వీడియో కూడా చూస్తే మీకు స్టిచ్చింగ్ అనేది అర్థమైంది. దీనికన్నా ముందు వీడియోలో కటింగ్ కూడా ఎలా చేయాలో చూపించాను, అది కూడా చూడండి. హ్యాండ్స్కి కూడా వర్క్ పక్కనే కుట్టుబడాలి. ఇలాగ దీన్ని ఇలా తిప్పేసి గోరుతో ఇట్లా రఫ్ చేసుకోండి. ఇప్పుడు పైన ఒక కుట్టు వేసేయండి. ఇక దీనికి కూడా అంతే, ఒక పాదమించు లోపలికి వర్క్ మీద కుట్టుబడేటట్టు. మనకి ఆ వర్క్ పక్కనే గ్యాప్ ఉంటుంది, ఆ గ్యాప్లో కుట్టుబడేటట్టు చూసుకోండి. ఇప్పుడు రెండో హ్యాండ్ కూడా చూద్దాం. ఒకదానికైతే జాయింట్ వేయాల్సి వచ్చింది, ఒకటి సరిపోయింది కానీ ఒకదానికి మాత్రం జాయింట్ వేయాలి. ఇలా కింద వర్క్ తిప్పి వేసిన తర్వాత మనం ఆ జాయింట్ అనేది వేసుకుందాం. ఇలా లైనింగ్ కింద వైపు, ఒరిజినల్ క్లాత్ పై వైపునైతే మనకి వర్క్ ఎంతవరకు ఉందో కనపడిద్ది. ఇలా పై వైపున కనపడేటట్టు కనుక మనం కుట్టు వేసుకుంటే కరెక్ట్గా వేయగలుగుతాం. ఇప్పుడు దీన్ని కూడా అంతే సేమ్ ఇలాగా పైన కుట్టు వేసుకోవటమే. ఇలా కుట్టు వేసుకునేటప్పుడు స్టోన్స్ ఉంటే మాత్రం ఆ స్టోన్స్ తీసివేయండి, మళ్ళీ గమ్ము పెట్టి అంటించవచ్చు. తీసి కుట్టు వేసేసుకోండి. ఇప్పుడు దీనికి స్టోన్స్ ఏం పెట్టలేదు కాబట్టి ధైర్యంగా కుడుతున్నా, సూదులేం ఖరాబ్ అవ్వవు కదా స్టోన్స్ లేకపోతే మనకి. ఇప్పుడు ఇది లైనింగ్ని జాయింట్ వేసుకోవాలి. ఇప్పుడు దీనికి ముక్కలు పడతాయి అన్నమాట, చిన్న చిన్న ముక్కలే. ఒకేసారి మనం ఇలా జాయింట్ వేసేటప్పుడే ఇలా వేసుకున్నాము అంటే జాయింట్ అనేది రెడీ అయిపోయిద్ది. దాన్ని ఇలా పక్కకు జరిపి ఇలా లాస్ట్కి కుట్టు వేస్తే ఇప్పుడు లైనింగ్ ఎంతవరకు ఉందో అంతవరకు. మనం హ్యాండ్స్కి లోతు తీయం కదా కట్ చేసేటప్పుడు, ఇలా లైనింగ్ జాయింట్ వేసేటప్పుడే నేను లోతు అనేది తీస్తాను. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవాలి. రెండో వైపు కూడా ముక్క వేసేద్దాం ఒకసారి. ఒక హ్యాండ్కి రెండు వైపులా ముక్క పడిందనమాట, చంక ముక్కలు అంటారు కదా అవి. లైనింగ్ పడలేదు, ఒరిజినల్ క్లాత్కి మాత్రమే పడ్డాయి. ఇప్పుడు రెండోది కూడా లైనింగ్ జాయింట్ వేసేసుకుందాం. ఇలా పై వైపున వేసేటప్పుడు ఇట్లాగ నేను క్రాస్ తీస్తున్నాను చూడండి, అంటే లోతు అనమాట. హ్యాండ్కి లోతు తీయాలి కదా, ఇదిగోండి. ఇట్లా మడత పెట్టుకొని ఇలా ఘాటు పెట్టేసేయండి షోల్డర్ దగ్గర. అది చంక లోతు అనేది ఇలా తీసేసుకోవాలి. ఇప్పుడు మనకి పొడవు పెట్టమన్నారు కదా, పొడవు ఎంతవరకు వచ్చిందో కరెక్ట్గా ఉందా లేదా అని చూసుకున్నాక ఇంకా షోల్డర్ దగ్గర పెట్టేసుకొని మధ్యలో ఘాటు పెట్టాం కదా, ఆ ఘాటును అనేది షోల్డర్ మీద పెట్టుకోవాలి. షోల్డర్ మీద పెట్టుకొని మధ్యలోకి ఇటువైపు కుట్టేసుకోండి. అట్లా షోల్డర్లోకి మధ్యలో పెట్టి కుట్టడం వల్ల రెండు వైపులా సమానంగా వచ్చిద్ది మనకి హ్యాండ్ అనేది. ఇట్లా కుట్టేటప్పుడు పక్కన క్లాత్
మళ్ళీ ఆ కుట్టు కిందకు వచ్చిద్ది, చూసుకొని కుట్టుకోండి. ఇలా ఒక పాదం ఇంచు ఖర్చుతోటి నీట్గా ఇలా కుట్టేసుకోవాలి. డబల్ కుట్టు వేసుకోండి ఒకసారి. డబల్ కుట్టు వేసేసుకుంటే, డబల్ కుట్టు వేసిన తర్వాత మళ్ళీ చివరికి కూడా 2 ఖర్చుల్ని కలిపి ఒక కుట్టు వేసుకోండి. పీసులు అనేవి రాకుండా ఉంటాయి. చూడండి ఎంత కరెక్ట్గా వచ్చేసిందో. ఇప్పుడు రెండోది కూడా అంతే, చంకలో కట్ చేసి ఇట్లా మధ్యలోకి ఫోల్డ్ చేసామంటే షోల్డర్ దగ్గర ఇట్లా టక్ ఇచ్చేసేయండి. ఇప్పుడు అది మనకి మధ్యలోకని గుర్తు. ఇలా రెండోది కూడా ఇట్లా షోల్డర్కి మధ్యలో పెట్టుకోవటం వల్ల వర్క్ కూడా ఎక్కువ తక్కువ రాదనమాట. ఇలాగ జరుపుకుంటూ హ్యాండ్స్ జాయింట్ వేసేటప్పుడు కూడా ఒకే ఖర్చుతో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎంత ఖర్చు అయితే పెడతామో అంతే ఖర్చుతో ఉండాలన్నమాట. ఒక చోట ఎక్కువగా ఒక చోట తక్కువగా రాకూడదు. ఒక్కొక్కరి అలా సమానంగా రాకపోతే బ్లౌజ్ అనేది పిగిలిపోతూ ఉండిద్ది. ఎక్కువ పట్టేసిన దగ్గర తక్కువ పట్టేసిన దగ్గర మనకి బ్లౌజ్ హ్యాండ్ ఎక్కించుకున్న తర్వాత పిగిలిపోతూ ఉండిద్ది అనమాట. ఇట్లా 2 ఖర్చులను కలిపి ఒక కుట్టు వేసేసుకోండి. ఇప్పుడు మనకి 2 హ్యాండ్స్ అయితే రెడీ అయిపోయినాయి. వర్క్ కూడా మనకి పర్ఫెక్ట్గా నీట్గా నెక్కులు తిరగేసుకోవడం కానీ అంతా కూడా నీట్గా వచ్చేసింది అనమాట. ఇప్పుడు సైడ్ జాయింట్లు వేసేసుకుంటే మనకి బ్లౌజ్ అనేది రెడీ అయిపోయిద్ది. ఇట్లా హ్యాండ్స్ జాయింట్ వేసుకునేటప్పుడు సైడ్ జాయింట్లకి ఏ చేతికి ఆ చెయ్యి అది చూసుకోండి. కొన్ని బ్లౌజులు వచ్చేసి ఒక చెయ్యి లావుగా ఒక చెయ్యి సన్నగా ఉంటుంది. ఇలాగ చంక దగ్గర కూడా అంటే కొంచెమే తేడా ఉంటుంది అనమాట, ఎక్కువే ఉండదు. ఒక పావించి అనేది ఎక్కువ తక్కువ ఉంటుంది. అది చూసుకొని మనకి లెఫ్ట్ అయితే లెఫ్ట్ హ్యాండ్, రైట్ అయితే రైట్ హ్యాండే అది చూసుకొని కుట్టు వేసుకోవటం వల్ల కరెక్ట్గా వచ్చిద్ది. అన్ని బ్లౌజులకి అలా ఉండదు, కానీ కొంతమందికి మాత్రమే అలా ఉంటుంది. ఇంక ఇలా కుట్టు వేసేసుకోవటమే. ఇప్పుడు ఇది ఉక్సులు పట్టి వైపు అయితే ఉక్సులు పట్టి ఎంతవరకు ఉందా అని చెప్పి ఇలా గీత కొట్టేసుకోండి. అక్కడికి కుట్టు వేశారు అంటే ఇక మనకి సమానంగా ఫిట్టింగ్ వచ్చేసిద్ది. ఇప్పుడు రెండోది కూడా జాయింట్ వేసుకుందాం. ఎగస్ట్రా కుట్లు తర్వాత వేద్దాం. రెండు కూడా ఇలా పట్టేసుకొని ఇది వచ్చేసి రైట్ హ్యాండ్. రైట్ హ్యాండ్ కొంచెం లావుగా ఉంటుంది అన్నమాట లెఫ్ట్ కన్నా. ఇట్లా ఆది బ్లౌజ్ ఉంది కాబట్టి మనకి చూసుకోవచ్చు. చివరిలో రఫ్ ఇచ్చేసి చూడండి. ఇప్పుడు ఇలాగా మనం గుర్తులు పెట్టుకుంటున్నాం కదా, ఆది బ్లౌజ్కి ఎక్కడైతే సైడ్ జాయింట్లు కుట్లు అన్నీ కూడా కలుస్తాయి అన్నమాట కరెక్ట్గా. ఆ బ్లౌజ్కి ఎలా ఉందో మనకి సేమ్ అలాగే కుట్లు ఫ్రంట్ డాట్స్ కానీ షోల్డర్ కానీ ఈ కుట్టు కానీ వచ్చేసిద్ది. ఇప్పుడు ఇది కాజాల పట్టీ వైపు వచ్చింది కదా, ఇప్పుడు కాజాల పట్టీ వైపు ఖర్చు ఎంత ఉందో చూసుకోండి. అంతవరకు ఒక మార్కింగ్ పెట్టేసుకొని అక్కడ దాకా కుట్టు రావాలన్నమాట. ఇట్లా కుట్లు వేసేటప్పుడు కొన్ని బ్లౌజులకి క్రాస్గా కూడా ఉంటాయి. అవి చూసి మనకి క్రాస్గా ఉందా స్ట్రైట్గా ఉందా అని కూడా చూసి కుట్టు వేసుకోవాలి. చూడండి ఇప్పుడు మనకి బ్లౌజ్ అంతా కూడా ఆది బ్లౌజ్ ఎలా ఉందో సేమ్ అలాగే రెడీ అయింది. ఇక్కడ ఏ మార్పు కూడా లేకుండా డాట్స్తో సహా కూడా మనకి ఆది బ్లౌజ్ ప్రకారమే వచ్చేసింది. ఇప్పుడు ఎగస్ట్రా కుట్లు వేసుకోండి. ఎగస్ట్రా కుట్లు వేసేటప్పుడు ఒక పాదం ఇంచు గ్యాప్తో వేసుకోవాలి. 3 కుట్లు వేసుకున్నారంటే సరిపోతుంది. ఇంకా వాళ్ళు ఎగస్ట్రా అడిగారంటే ఇంకో కుట్టు అయినా వేయాలి. ఇలా కుట్టు వేసిన తర్వాత లాస్ట్కి ఆ ఖర్చులన్నీ కలుపుకుంటూ ఒక కుట్టు వేయాలి. షోల్డర్ దగ్గర
మనకి చంక రౌండ్ దగ్గర నేను ఎక్స్ట్రా ఖర్చులను కలిపి కుట్టు వేయమంటాను కదా, అలాగే సైడ్ జాయింట్లకు కూడా కుట్టు వేసుకోవాలి. అప్పుడే మనకి పీసులు అనేవి రాకుండా ఉంటాయి. క్లాత్ ఆ పట్టు క్లాత్కి పోగులు రావడం ఎక్కువ అనమాట. ఆ పట్టుకైనా పట్టు చీరల క్లాత్ అయినా ఇట్లా పోగులు రావటం ఎక్కువగా ఉంటుంది అనమాట. ఇలా మనకి లాస్ట్కి ఒక కుట్టు వేసుకోవటం వల్ల క్లాత్ అనేది పీసులు రాకుండా ఉంటుంది. చివరిని ఇట్లా రఫ్ ఇచ్చేయండి. ఇప్పుడు ఇంక ఎగస్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసుకోవడమే. మనకి నీట్గా కూడా ఉండిద్ది అనమాట. ఇలా ఎగస్ట్రా 2 ఖర్చుల్ని కలిపి కుట్టు వేసుకోవటం వల్ల బ్లౌజ్ అంతా కూడా నీట్గా ఉంటుంది. ఇప్పుడు ఈ ఖర్చుల్ని చివరిన ఓవర్లాక్ కానీ జిగ్జాగ్ కానీ చేశారంటే చాలా నీట్గా ఉంటుంది. ఇక అసలు పీసులు అనేవి రాకదు, అలాగే ఎక్కడ గుచ్చుకోదు. బ్లౌజ్ అనేది మనకి రెడీ అయిపోయింది. కంప్యూటర్ వర్క్ బ్లౌజు, అలాగే ఫ్రంట్ డాట్స్ క్రాస్ కటింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.